హలో వ్యూస్ వెల్కమ్ టు హెచ్ఎన్ 90. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు చావడి వీధిలో ఈరోజు పచ్చిపాల శంకర్రెడ్డి శాఖ గ్రంథాలయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమ విశేషాల్ని ఓసారి చూద్దాం రండి. ఐదారు టైమ్స్ మీరు 24 మందికి క్యాష్ వచ్చింది అంటున్నా 55 లక్షలు అయింది. అంటే నియర్లీ 30 ల్యాక్స్ మీరేం చేశారు? పంపించున్నారు పాపం 65 లక్షలకి మేడం ఎస్టిమేట్ వేయించి డైరెక్టర్ అది వస్తే వచ్చినట్లే మళ్ళీ అవుతుంది. మన ఆయన లెక్కలు వేసుకుంటాం పిల్లలు దీనికి ప్రతిపాడు పేరు పెట్టేదానికోసంగా చేసుకున్నాక అదేవిధంగా ఇన్ని విధాలుగా ప్రజల్ని ఆదరిస్తున్న మన జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ప్రజల మనిషి, ప్రజలందరూ సొంత అన్నగా భావించే అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు లైబ్రరీని కోవూరులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అన్న ఎప్పటి నుంచో బాగా తెలుసు. నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. చాలా సంవత్సరాల నుంచి అన్నని ఎమ్మెల్యేగా కొలుస్తున్న తరువాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అలాగే మన రాధాకృష్ణ అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి 5 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది. పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే అన్న చాలా కష్టపడ్డారు. మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు.
35 లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా, శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. దాదాపు 38 రకాల దిన, వార, పక్ష, మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దర్వాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధమ్మ వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు. ఈరోజు 5 లక్షలు పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తా ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో తంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటకు పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది అవి చూస్తే. చాలా దారుణమైనటువంటి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, పత్రికల్లో వస్తా ఉన్నాయి. సో ఇక్కడ ఎన్నో రకాల పుస్తకాలు అవైలబుల్లో ఉన్నాయి. పురాతనమైన గ్రంథాలు కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. ఎంతో మంది జీవిత చరిత్రలు తెలుసుకునే అవకాశం ఈ గ్రంథాలయం ద్వారా దొరుకుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలన్నీ చదువుకుంటే గనక వారికి జ్ఞానం అనేది ఇంకొంచెం అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రంథాలయం ప్రారంభించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన కోవూరు ఎమ్మెల్యే గారైన ప్రసన్నన్న గారి చేతుల మీదుగా ఈ నూతన గ్రంథాలయ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా రోజుల నుంచి ఈ ప్రాంత ప్రజలకందరికీ ఒక కలగా ఉండింది. దాన్ని మన ఏఎంసీ చైర్మన్ గారైన రాధాకృష్ణన్న గారు నిర్మించడం జరిగింది. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రంథాలయానికి మాకు డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మామూలుగా గ్రంథాలయాలు మొత్తం మన జిల్లాలో ఉండే అన్నిటికంటే కూడా సుందరంగా అధిక నిధులతో నిర్మించడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా విద్యకి ఎంత ప్రాముఖ్యత, అంతకు ముందు చాలా మంది బిల్డింగ్లు డొనేట్ చేస్తున్నారు, కానీ ఈ రోజుల్లో కూడా ఇలా గ్రంథాలయాల మీద శ్రద్ధ పెట్టి ఇలాంటి బిల్డింగ్ కట్టించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఇది నా టర్మ్లో ది బెస్ట్ గ్రంథాలయం అని చెప్పుకుంటాను నేను. ఈ గ్రంథాలయంలో ఆధునికీకరణకు సంబంధించి అన్ని కంప్యూటర్స్ పెట్టేదానికి కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా తీర్చిదిద్దడం జరిగింది. చాలా పెద్ద గ్రంథాలయం కాబట్టి దీన్ని మినీ ఫంక్షన్ హాల్ కింద కూడా ప్రభుత్వం వాడుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రసన్నన్న చేతుల మీదుగా జరగడం, ఈరోజు ఒక పండగ వాతావరణంలో దీన్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన జగనన్న ఎలా అయితే విద్యకి ప్రాముఖ్యత ఇచ్చారో అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా విద్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ గ్రంథాలయాన్ని కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా, మీరు దేనికి అవసరమైన పుస్తకాలన్నీ మన గ్రంథాలయంలో ఉంటాయి. మీరందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏ రకాల పుస్తకాలు ఉన్నాయి? ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. విజ్ఞానానికి సంబంధించి ముఖ్యంగా పిల్లలకి కావాల్సిన కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ అన్ని కొనడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ బుక్స్ కు సంబంధించిన వెబ్సైట్లు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా పిల్లలు ఈ బుక్స్ కూడా ఆన్లైన్లో ఇక్కడికి వచ్చిన వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి పిల్లలకి. ఇక్కడికి వచ్చి ఆ కంప్యూటర్స్ లో ఇతర బుక్స్ కూడా మీరు చూసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు మాత్రమే చదువుకోగలిగిన పుస్తకాలు ఉన్నాయా? పెద్దవాళ్ళు కూడా రావచ్చు? పెద్దవాళ్ళు, మహిళలు,
ముఖ్యంగా చదువు సంబంధించింది మనకు స్కూల్స్లో చెప్తారు, కానీ వాళ్ళ జీవితానికి సంబంధించి లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. జీవితానికి సోపానాలు, ఎలా మోటివేట్ చేసుకోవాలి, ప్రపంచ పరిజ్ఞానాన్ని, లౌకిక్యాన్ని పెంచుకోవాల్సిన పుస్తకాలన్నీ కూడా మన గ్రంథాలయంలో దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పచ్చిపాల శంకర్రెడ్డి శాఖ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ గ్రంథాలయం గురించి ఎంతో కష్టపడ్డారని విన్నాము. ఇక్కడ పని చేస్తున్నాము, బయటికి పోయేది తక్కువ, ఇక్కడే ఎక్కువ. మాకు నాగారెడ్డి హరిశ్చంద్ర రెడ్డి అండి ఉన్నాడు, ఆయన పాత చైర్మను, ఇప్పుడు చచ్చిపోయాడు లేండి. అతను ఆనవాళ్ళకు ముక్కుడుగా ఉంటూ చచ్చిపోయాడు. ఈ స్థలాన్ని బాగాలేకుండా ఆయనే పివి సుబ్బారెడ్డి అని ఉన్నాడు చైర్మన్గా. ఆయన ఏమంటే దీనికి ఉట్టి బిల్డింగే ఇది, పూత పని లేదు, దానికి తలుపులు లేవు. ఆయన వచ్చిన తర్వాత పెట్టించాడు. అవన్నీ మొన్నటిదాకా ఉపయోగపడి ఇక్కడ నిలబడితే పగలగొట్టేశారు. కట్టే నాదుడు లేకపోయాడు. గవర్నమెంట్ గ్రాంట్ కింద 35 లక్షలు ఇచ్చింది, తులసూరు 15 ఇచ్చింది. వెంకటస్వామి నాయుడు చేయించాడు. అది సాలదారి రాధాకృష్ణాన్ని ఎమ్మెల్యేని పట్టుకొని ఇది చేసి డెవలప్ చేశాడు. మనం చేసింది రెగ్యులర్గా వర్క్ చేయటమే. లైబ్రరీలో ఒకటే సూత్రం ఉందమ్మా, పొద్దుస్తుంది ఆ రెగ్యులర్ టైంలో పనిచేసాయంటే ఆ గ్రామంలో విలువ. అట్లా లేకుండా 2 రోజులు మూసేసి 3 రోజులు లైబ్రరీ తీస్తే గలబాయి పట్టిపోయింది. అది లైబ్రరీలో ఉండే సుఖము. సో ఈ గ్రంథాలయం వల్ల ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అట్లా వయసు పోయిన వాళ్ళు పేపర్ చూడాలా, 5-6 పేర్లు డైలీస్ వస్తాయి, చూసుకోవచ్చు. ఇంటికాడ బాధ పిల్లకాయలతోటి వచ్చి బుక్స్ పురాణాలు కానీ చదువుకో. ఇప్పుడు సెక్స్ బుక్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు. స్వాతి అయినా కానీ 50 ఇది ఆ టైప్లో ఉంటున్నాయి. పెట్టుకుంటే ఉపయోగపడుతుంది, ఉపయోగపడకపోతే ఏమీ లేదు. గ్రంథాలయం స్టూడెంట్లు అయినా కానీ ట్యూషన్కి పోతున్నారు తప్ప ఇట్లా గ్రంథాలయం సై రావటం లేదు. వచ్చింది అంటే డెవలప్ అన్నీ ఉంటాయి. సో కోవూరు నియోజకవర్గంలో కోవూరు చావడి వీధిలో ఈరోజు గ్రంథాలయ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా యువతకి మీరేం సందేశం ఇస్తారు? స్కూల్కి పోయినాక, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పరిపూర్ణమైన దీన్ని పొంది ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదైనా కానీ పనిచేస్తే ఆస్కారం. 10th బుక్స్ ఉన్నాయి, అన్నీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు బుక్స్ అన్నీ అవి కొనాలంటే ఒకటి 300-200 అవుతుంది, మామూలుగా కొనలేరు. లైబ్రరీకి వచ్చి విశాలమైంది కాబట్టి ఉండొచ్చు. ఆ రోజుల్లో 70-72లో విశాలంగానే ఉండేది. అప్పుడు జనాల్ని మేము బయటికి పంపించేది, టైం అయిపోయిందయ్యా మేము ఉండడానికి లేదని. ఇప్పుడు అట్లా ఇప్పుడు పెట్టినా కూడా లోపలికి వచ్చేవాళ్ళు. అదే బాబు ఇంకా తెలియాలా, వస్తారు సౌకర్యం కాబట్టి ఇప్పుడు వస్తారు. అంటే మారుతారంటారా జనాభా? అంటే కంప్యూటర్ యుగం నుంచి మారి కంప్యూటర్ కాదు, మామూలుగానే మనుషులు మార్పు ఉన్నాయి. కంప్యూటర్ అంటే ఇంకా అనుకో, ఎడ తరగతి చూడాలి మనం అని చెప్పారు కదా. మేము వర్క్ చేసేటప్పుడు అంటే 11 అయింది, పాయాన్ని పంపించేది సుధాకర్. పిల్లకాయలు పెద్దోళ్ళు కూడా ఉపయోగపెట్టుకుని పెద్దోళ్ళు ఇంటికాడ ఇప్పుడు 11 గంటలకు అన్నం తిన్నాము, నిద్రపోలేము, ఇంటికాడ బాధ. ఇటు దగ్గరికి వచ్చి కూర్చొని గంట సేపు చదువుకోవచ్చు కదా. గ్రంథాలయాలేమో అవసరమే, దాన్ని ఉపయోగపెట్టుకునే విధానంలో రావాలి. అన్నీ ఉండేది ఇప్పుడు, ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఇంకోటి ఏంటంటే మేము వర్క్ చేసేటప్పుడు తెలుగు సంస్కృతంలో వచ్చేది, ఇప్పుడు తెలుగులోనే వస్తుంది. రామాయణం కానీ భాగవతం కానీ ఏదైనా కానీ మామూలు ఈజీగా జరుగుతుంది. అప్పుడేమి లేదు, అంత సంస్కృతం టైంలో ఉండేది. తెలుసుకోవాలి, మనం చదవాలన్నా కానీ కష్టం అనిపించేది. టీచర్ బడిలో చెప్పి ఏడు చదవాలన్నా కానీ తెలుగు పండిట్లని వీళ్ళందరూ. ఇప్పుడు మనం చెప్పేదానికి లేదమ్మా. స్పోర్ట్స్ అన్నారు, ఇంతకుముందు ప్రతి స్కూల్లో ఉన్నాయి. మేము తిరిగేటప్పుడు క్రికెట్ స్పోర్ట్స్, వాలీబాల్ కానీ అన్నీ. అవి 6-7 ఏళ్ళు 10 ఏళ్ళు మూసేశారు. నిన్న జగన్ స్పోర్ట్స్ పెట్టాడు. వీటిలో కొత్తగా అనిపిస్తుంది అందరికీ. అన్న ముందు ఇప్పటి నుంచో ఉన్నాయి. ప్రతి జిల్లా పరిషత్, ప్రతి హై స్కూల్లో ఫుట్బాల్, వాలీబాల్, రింగ్ బాల్ ఉంది, ఏడుంది ఇప్పుడు. బ్యాడ్మింటన్ ఉంది, అది ఒక రకం బ్యాడ్. అవన్నీ ఉంటున్నాయి. ఉపయోగపెట్టుకోవచ్చమ్మా ఏ రూపంగా అయినా. మన చరిత్ర ఇంటికాడ ఎట్లా తెలుస్తుంది, ఎక్కడికి వచ్చే ఉంటే ఆ బుక్స్ అవి చూసుకొని తెలుసుకోవచ్చు. తెలియనాటివి తెలుసుకోవచ్చు.
ఉపయోగపెట్టి ఇక్కడ కాపుటేవి దేవాంగులు బజార్లో కొంతమంది తప్ప కురవాళ్ళు ఉపయోగపడలేదు చేసి వీళ్ళంతా ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి ఉన్నారు. ఇక్కడ అయితే ఏంటంటే నాకు అభిప్రాయం, మీరు డాక్టర్ చదువుకొని అయ్యి ఈ లైబ్రరీ సైడ్ చూడవచ్చు అనేది బాధ. నేను డాక్టర్ అయ్యా, నా పిల్లకాయలు వాళ్ళు లక్షణంగా అక్కడ ఇల్లు అమెరికాలో ఇల్లు కట్టాం, ఈడ కట్టాం. నేను చదివిన స్కూలు, నేను చదివిన లైబ్రరీకి ఈ రూపాయి ఎందుకు ఇవ్వకూడదు అనుకునేది. ఇవ్వడం జరిగింది. మేము దీన్ని 2 ఫ్లోర్లుగా, ఎందుకంటే కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది అని చెప్పి, ఇది చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉంటుండే లైబ్రరీ కాబట్టి చక్కగా చేసాం. దీంట్లో గ్రేట్ ఏంటంటే జిల్లాలో ఉన్న 64 గ్రంథాలయాల్లో నెంబర్ 1 గ్రంథాలయం కోవూరు అని చైర్మన్ గారు నోటి గుండా చెప్పడం జరిగింది. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గిఫ్ట్ లాగా ఇస్తున్నాను నేను. దాదాపు 35 lakhs రావాలి నాకు దీంట్లో, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది గిఫ్ట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. అంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని ఒక మాలా లేకపోతే థియేటరా, ఫంక్షన్ హాలా అనే అంత అందంగా నిర్మించాను దీన్ని. అంటే నాకున్న వర్కుల్లో వదిలేసి ఎప్పుడు ఈ రోడ్లో మెట్లపైన కూర్చొని ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది ప్రతి సెక్షన్ చక్కగా చేయడం జరిగింది. ఇది నాకు ఒక అదృష్టంగా కూడా, మా నాన్నగారి పేరు శంకరెడ్డి గారి పేరుతో నిర్మించుకోవడం ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నానమ్మా. ఏ టైమింగ్స్ లో పిల్లలు చదువుకోవాలి? మార్నింగ్ టు 11, 8 to 11 ఉంటుంది, ఈవినింగ్ 4 to 7 ఉంటుంది. దీంట్లో మేము నెక్స్ట్ ఒక 4-5 డేస్లో ఒక ఆటో కూడా పెట్టి దీంట్లో ఏం జరుగుతుంది, దీన్ని ఇంకా మనం ఏం చేయాలా, ఏం చేస్తే జనం లేరు. ఒకప్పుడు మాకు సీట్లు లేక మెట్ల మీద కూర్చునేవాళ్ళు లైబ్రరీలో, లోపలంతా సీట్లు లేక ఒక రిజిస్టర్ ఉంటుంది, పేర్లు రాసుకొని చదువులు, సీట్లు ఉండేది కాదు. తర్వాత అడ్మిషన్ మెంబర్షిప్ ఉండేది, ఇంత కట్టేస్తే మెంబర్షిప్ కట్టుకొని బుక్స్ తీసుకొని 24 hours హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటివి ఇప్పుడు ఏమీ లేదు, మినిమం కూడా రావడం లేదు. అందుకని దీన్ని ఎలా అయితే జనం రావాలో ఆ విధంగా దీన్ని ఖచ్చితంగా జనం వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఒక కోవూరు లైబ్రరీలో ఇంతమంది రీడర్స్, పాఠకులు వస్తున్నారు అనే విధంగా తీసుకొస్తుంది. సెక్యూరిటీ కూడా దీంతో ముందు ఏం లేదు, ఇప్పుడు నేను సీసీ కెమెరా పెడుతున్నాను. అసలు సెక్యూరిటీ అనే దానికి ఏమి లేకుండా బిగిచ్చేస్తున్నా దీన్ని. ఎలాగ చిన్న చేయం కూడా పోకుండా మనుషులు కూడా, సెక్యూరిటీ అంత అవసరం లేదు, బుక్సే కదా ఉంటాయి. కానీ చిల్లర వాళ్ళు కూర్చొని చేసే పని లేకుండా ఫుల్ బందోబస్తు అయితే చేస్తా ఉన్నది. బుక్స్ పెట్టడం, తీసుకెళ్లడం ఇవి కూడా చేయనిస్తారా? అవి లేవు, ఇప్పుడు డొనేషన్ తీసుకుంటాం. ఎవరన్నా బుక్స్ ఇళ్లలోంచి వాళ్ళు రాసిన బుక్స్ ఉంటే తీసుకుంటాం. లో అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. నేను రెగ్యులర్గా లైబ్రరీకి వస్తాను. అప్పుడప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సమ్మర్ వెకేషన్స్, పిల్లలందరూ ఎండల్లో తిరగకుండా ఇక్కడ గవర్నమెంట్ ఏదో ప్రోగ్రాం పెడుతూ ఉంటారు. ఆ ప్రోగ్రాం కూడా మేము మాకున్న నాలెడ్జ్ని వాళ్ళ పంచుకుంటాము. ఎక్కడో ఈదల్లో తిరగకుండా, ఈ రాజకీయ కబుర్లు చెప్పుకోకుండా వచ్చి పేపర్లు, పుస్తకాలు మునిగిపోతాము. ఈ యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకుంటే మనసుకి, మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఎక్కువగా రెగ్యులర్గా ఉన్నాము. ఈ మధ్య బిల్డింగ్ లేక ఒకే స్కూలు, ఒకే ఇదికో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ మధ్య చాలా రోజుల నుంచిగా ఉన్న పెండింగ్, 5 సంవత్సరాల నుంచిగా ఉన్న పెండింగ్ ఈరోజు బిల్డింగ్ కట్టడం, ప్రశాంతమైన వాతావరణంలో మంచి బిల్డింగ్ జరిగింది. ఇక రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ సండేస్లో ఖాళీగా ఉన్నప్పుడంతా వచ్చి పిల్లకాయలు వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా, జ్ఞానమే డబ్బున్నా ఆస్తున్నా అవన్నీ వెళ్ళిపోయాయి. జ్ఞానాన్ని పెంచుకొని, ఎక్కడో ఎంతమందో చనిపోయిన వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో పెట్టుంటారు. ఆ పుస్తకాలను మనం వినియోగించుకుంటే మనకి జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి అందరూ రావాలని చెప్పి మేము ఈ యొక్క మీడియా ముఖంగా కూడా తెలియజేస్తూ, కోవూరులో ఇంత పెద్ద గ్రంథాలయం ఉంది, అక్కడ లైబ్రరీని కూడా చాలా పంచువాటిగా మెయింటైన్ చేస్తుంటాడు. కాబట్టి చాలా ధన్యవాదాలు ఈరోజు యొక్క ఓపెనింగ్కి. సార్, మీరు ముఖ్యంగా ఏ పుస్తకాలు చదువుతుంటారు? మేము అన్ని వీక్లీలు చదువుతుంటాము. మ్యాగజైన్స్ చాలా వరకు వస్తుంటాయి. మ్యాగజైన్స్ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి సార్? ఉంటాయి మ్యాగజైన్స్, స్వాతిలు ఉంటాయి, నవ్య అన్నీ ఉన్నాయి. కొన్ని పుస్తకాలు ఈ కరోనాతో చాలా పుస్తకాలు ఆపేసేది. 2 రిపోర్ట్లు కూడా మాకు చాలేదు కాదు టయానికి. తర్వాత ఈ మధ్య గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త పుస్తకాలు తీసుకొచ్చారు. మేము విజయవాడకు పోయి ఒక్కోసారి పుస్తకాలు కూడా ప్రదర్శనకు పోయి వేరు కూడా పుస్తకాలు కొనుక్కుంటాము. పుస్తక పఠనం అనేది మనిషికి మనసుకి శాంతికి ఇస్తుంది, హ్యాపీగా ధైర్యాన్ని కూడా ఇస్తుంది అని సభాముఖంగా తెలియజేస్తుంది. సో మీ ఉద్దేశంలో
చూసి చదవడం అంటే చదవడం మేలంటారా? కంప్యూటర్‌లో నేర్చుకోవడం మేలంటారా? ఈ చదువుకి ఆ కంప్యూటర్‌లో అందరూ ఈ రోజుల్లో కంప్యూటర్ చేయలేరు. దాని యొక్క ఇప్పుడు వాట్సాప్‌లో చూడాలంటే కళ్ళు గూడా ఇది చేస్తూ తీసుకుంటా ఉండాలి. ఈటి చాలా ఈజీగా ఉంటదని మా ఉద్దేశం. ఫస్ట్ నుంచి వచ్చిన ఈ యొక్క పత్రికలు గానీ ఆహ్, భాష బాగుంటుంది. మా బోటోళ్ళం కంప్యూటర్‌లో కూడా కొంచెం కష్టంగా ఉంటది. కాబట్టి దీని యొక్క ఇది తగ్గింది. కానీ దీని యొక్క ఎంతమందో రాసిన కథలు, ఎన్నో నీతి కథలు గూడా వీటిలో ఉంటాయి. పిల్లకాయలకు కూడా జ్ఞానోదయంగా చేస్తది. ఇటువంటి నీతి కథలు ఎక్కడ ఆహ్, ఇంటర్నెట్‌లో ఎక్కడ ఉండవు. కాబట్టి పిల్లకాయలకు గూడా మంచి ఇది అవకాశం. సార్ ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? గ్రంథాలయం అనేది ప్రైమరీ. ఇది ప్రతి ఒక్కరుకి అవసరం. అందరూ వాడుకోవాలి. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ప్రతి ఒక్కరు వాడుకుంటే నేను వాడుకున్నాను. మా ఊర్లో 52 ఏళ్ల నుంచి నేను వాడి రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఈడకి వచ్చాను. గూడూరు మండలం చెన్నూరు మాది. అక్కడ 50 ఏళ్ళు లైబ్రరీ ఉంది. ఇట్లాగే ఉంటుంది. అది పాత బిల్డింగు. తర్వాత ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు చేయడం ఉన్నాను. ఈసారి కూడా నాతో కూడా రిటైర్డ్ అయ్యారు ఇద్దరం. ప్రతి ఒక్కరి బుక్స్ నాలెడ్జ్ అనేది గ్రంథాలయంలో దొరుకుతుంది. బయట ఎక్కడ అమ్మేది కాదు. గ్రంథాలయంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని, అది తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ, ఏ లాంగ్వేజ్లో ఉన్నా దాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళకి అవసరమైన లాంగ్వేజ్ తీసుకుని చదవాలి. నేను ప్రతి ఇంగ్లీష్ బుక్ చదువుతూనే ఉన్నా ఈ రోజుకి కూడా. ఈ ఊరికి వచ్చి 6 సంవత్సరాలు అయింది నేను రిటైర్డ్ అయిన తర్వాత. ఇప్పటికీ ఈ లైబ్రరీలో ఉన్న ఇంగ్లీష్ బుక్స్ అన్ని చదువుతూనే ఉన్నా. ఇంకా చదువుతాను కూడా. ఓకే. సో కంప్యూటర్ ఏమో వచ్చేసింది మనకి. ఇప్పుడు గ్రంథాలయాలు చదివేవాళ్ళు, గ్రంథాలయాల్లోకి వెళ్లి చదివేవాళ్ళు చాలా తక్కువ మంది. సో వాళ్ళకి ఏం ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా బేసిక్గా మనం పుస్తకాలలో అన్నీ ఉంటాయి. నీకు సెల్ ఫోన్లో కొద్దిగా దొరుకుతుంది. నువ్వు బుక్ కానీ ఓపెన్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఈ మధ్య 2 పుస్తకాలు ఓపెన్ చేస్తే వాడిద్దరు పీహెచ్డీ చేసిన వాళ్ళు, మా ఊళ్ళోళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు 100 ఏళ్ల కింద పీహెచ్డీ చేసిన వాళ్ళు పుస్తకం రాశారంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలా? అందువల్ల ప్రతి ఒక్కరు గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా మనం పైకి రావాలి. పచ్చిపాల శంకర్రెడ్డి గారు. పంచిపాల శంకర్రెడ్డి గారు ఆయన పేరుతో ఇది గ్రంథాలయం గ్రంథాలయం ఓపెనింగ్ అయింది. ఆయన ఈ రోజు చాలా కోవూరు శాసనసభ్యులు కూడా వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆమె పేరు మేడం కూడా వచ్చారు. బాగా జరిగేసి ఏమని- నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇక్కడ అందరికీ మంచి అవకాశం కల్పించి విద్య అనేది నాలెడ్జ్ అనేది ఆ. పెరిగేదే గానీ తరిగేది కాదు. కాదు చదువుకునే కొద్దీ పెరుగుతుంది. పెరుగుతుంది. అంతటి భాగ్యాన్ని కల్పించారు. కానీ వచ్చేవాళ్ళు వచ్చి కూర్చొని చేసేది వాళ్ళ వంతు. మనమేమో చేసేవన్నీ ఓకే. ఇక్కడ రావడం అని. సో ఎక్కడ కూడా ఇంత పెద్ద గ్రంథాలయం నేను చూడలేదు. అదే మా జయం బాగా చేయాలని దానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బాగా మాతో సహకరించారు. మేము దాన్ని వృద్ధి చేసేదానికి ఎంతో పాటుపడ్డాము. సో ఏం చెప్తారు కొవ్వూరు పట్టణ ప్రజలకి? సద్వినియోగం చేసుకోమని. అంతే కదమ్మా చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం.